أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الله اشترى من المؤمنين أنفسهم وأموالهم بأن لهم الجنة يقاتلوا في سبيل الله ويقتلون ويقتلون وعد عليه حق في التوراة والإنجيل والقرآن ومن أوفى بعهده من الله فاستشبروا ببعضكم الذي بايعتكم به وذلك هو الفوز العظيم. الطائبون العابدون الحامدون الصائمون الراكعون الساجدون الآمرون بالمعروف والنهوا عن المنكر والحافظون لحدود الله وبشر المؤمنين. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశయులారా, పవిత్రమైనటువంటి రమజాను మాసాన్ని పురస్కరించుకొని దివ్య గ్రంథమైనటువంటి ఖురాను గ్రంథం ఏదైతే ఉందో దీని యొక్క ఈ దివ్య ఖురాను గ్రంథం యొక్క వచనాలు ఏవైతే ఉన్నాయో తెలుగు అర్థాన్వయంలో భాగంగా ప్రతిరోజు కొన్ని అంశాలను వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇది 12వ రోజు. అయితే 11వ భాగంలో ఎక్కడైతే ముగించడం జరిగిందో అక్కడ నుండి ఇది మళ్ళీ ప్రారంభమవుతుంది. 11వ భాగంలో గజ్వాయే బదర్, జంగే బదర్ ఏదైతే ఉందో, బదర్ యుద్ధము ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చర్చించబడ్డాయి. తర్వాత అందులో ఉన్నటువంటి యుద్ధ ప్రాప్తి ఏదైతే ఉంటుందో అందులో 1/5వ భాగము అల్లాహ్ మరియు అతని ప్రవక్తకు చెందిందని, మిగతా వాటిని మిగతా వారి మధ్యన పంపిణీ చేయాలి అని మనం వినడం జరిగింది. మహాశయులారా, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి యొక్క విశ్వాస శుద్ధి అంటే ఒక వ్యక్తి విశ్వాసపరంగా పరిశుద్ధుడు ఎప్పుడవుతాడంటే అతనికి అంతరాయం కలిగించేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అతడు అదుపు సాధించినప్పుడు మాత్రమే. మహాశయులారా, ఒక వ్యక్తికి ఏ అంశాలైతే అంతరాయం కలిగిస్తాయో ఆ అంశాలపైన అదుపు సాధించినప్పుడు వ్యక్తి విశ్వాసపరంగా పరిశుద్ధుడవుతాడు. లేదంటే విశ్వాసం లోపల ఏ స్థాయికి చేరాలో ఆ స్థాయికి చేరకుండా ఉంటాడు. మహాశయులారా, అయితే విశ్వాస శుద్ధి పొందడం లోపల అంతరాయం కలిగించేటటువంటి అంశాల లోపల ధనం పట్ల, సంతానం పట్ల మితిమీరినటువంటి ప్రేమ, ధనము మరియు సంతానం ఏదైతే ఉందో వీటి పట్ల మితిమీరినటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో అది
విశ్వాసపరంగా అతనికి కొన్ని ఆటంకాలు కలిగిస్తుంది. ఆ కారణంగా వ్యక్తి ద్వంద్వ నీతిపరుడు కావచ్చు, ధార్మిక విద్రోహం చేయవచ్చు, నిజాయితీ లేమిగా మారవచ్చు. అంటే ఒక వ్యక్తి ధనము మరియు సంతానము పట్ల మితిమీరిన ప్రేమను కలిగి ఉన్నట్లయితే అతడు కొంత విశ్వాసపరంగా మార్గం తప్పే అవకాశం ఉంది. మహాశివులారా, ఇక్కడ వివరణ ఏంటంటే ఒక వ్యక్తి ధనం పట్ల ప్రేమ కలిగి ఉండరాదు అని ఎంత మాత్రము కాదు, సంతానం పట్ల ప్రేమ కలిగి ఉండరాదు అనేది ఎంత మాత్రము కాదు, ధనము సంపాదించరాదు అనేది ఎంత మాత్రము కాదు, సంతానము పట్ల ప్రేమ ఉండరాదు అనేది ఎంత మాత్రము కాదు. ఒక వ్యక్తి ధనము సంపాదించవచ్చు, సంతానము పట్ల ప్రేమ కలిగి ఉండాలి. కానీ షరతు ఏమిటంటే ధనం పట్ల కానీ సంతానం పట్ల కానీ అతనికి ఉండేటటువంటి ప్రేమ వ్యామోహం ఏదైతే ఉంటుందో అది ఎల్లప్పుడూ కూడా దైవ ప్రసన్నత అనేది ఏదైతే ఉందో, దైవ ప్రేమ అనేది ఏదైతే ఉందో, దైవ సందేశహరులు ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ అనేది ఏదైతే ఉందో దానికి సమానంగా కూడా ఉండరాదు, ఎక్కువగా కూడా ఉండరాదు. అంటే ధనం పట్ల ప్రేమ, ధనం పట్ల మితిమీరిన ప్రేమ, సంతానం పట్ల మితిమీరిన ప్రేమ అనేవి ఏవైతే ఉన్నాయో అవి దైవ సందేశహరుడు హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వీరి ప్రేమకు సమానంగా ఉండరాదు, ఎక్కువగా కూడా కారాదు. పరిధులకు లోబడి ఉండాలి. అప్పుడు మాత్రమే వ్యక్తి విశ్వాసపరంగా శుద్ధుడవుతాడు, పరిశుద్ధుడవుతాడు. మహాశివులారా, వాస్తవంగా చెప్పాలంటే మన పూర్తి జీవితాన్ని మనము ఒక పరీక్షగా తీసుకున్నట్లయితే సాధారణంగా విద్యార్థికి ఒక పరీక్ష ఉంటుంది. 2.5 గంటలు 3 గంటలు సమయం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన పూర్తి జీవితము కూడా ఒక పరీక్ష. అయితే విద్యార్థి జీవితం లోపల ఏదైతే పరీక్ష ఉందో అతనికి కాలము ముందే నిర్ణయించబడి ఉంది, ముందే చెప్పబడి ఉంది. 2.5 గంటలు 3 గంటలు లేదా 5 గంటలు లేదా 1 గంట అని అతనికి సమయం ముందే చెప్పబడి ఉంది. కానీ మన జీవితము అనేటటువంటి పరీక్ష ఏదైతే ఉందో ఇందులోపల అతనికి సమయము అనేది చెప్పబడి ఉండదు. ఎప్పుడైనా సరే అతని ప్రశ్నాపత్రాన్ని లాక్కోవచ్చు, అంటే అతని జీవితము ఎప్పుడైనా ముగియవచ్చు, చెప్పడము అనేది ఉండదు. అయితే ఏ విధంగానైతే విద్యార్థికి రకరకాల ప్రశ్నాపత్రాలు ఉంటాయో అదేవిధంగా మన జీవితం లోపల ఒక వ్యక్తి యొక్క సంపద అతనికి ఒక ప్రశ్నాపత్రం, ఆస్తులు ఒక ప్రశ్నాపత్రం, వ్యాపారం ఒక ప్రశ్నాపత్రం, భార్యాపిల్లలు ఒక ప్రశ్నాపత్రం, పొరుగువారు ఒక ప్రశ్నాపత్రం, బంధువులు ఒక ప్రశ్నాపత్రం. ఈ విధంగా చాలా ప్రశ్నాపత్రాలు అతనికి ఇవ్వబడతాయి. అయితే వీటన్నింటినీ ఈ ప్రశ్నాపత్రాలు, ఈ పరీక్షా పత్రాలు అందాం దీన్ని. ప్రశ్నాపత్రం అనడం కంటే కూడా పరీక్షా పత్రం అందాం దీన్ని. మహాశయులారా, ఒక వ్యక్తికి ధనము ఒక పరీక్షా పత్రము, ఆస్తులు ఒక పరీక్షా పత్రము, వ్యాపారం ఒక పరీక్షా పత్రము, సంతానం ఒక పరీక్షా పత్రము, ఇంకా రకరకాల పరీక్షా పత్రాలు ఉంటాయి.
ఈ పరీక్షా పత్రాల లోపల అతనికి అతడు ఏ మేరకు హక్కులు నిర్వహిస్తున్నాడు, ఏ మేరకు హద్దులలో ఉంటున్నాడు, ఏ మేరకు హద్దులు దాటిపోతున్నాడు అనే విషయాన్ని పరీక్షించడం జరుగుతుంది. మహాశివులారా, ఒక వ్యక్తి హద్దులు దాటి బాధ్యతా భారాన్ని మోస్తూ మరో భావనల ఆకర్షణలు ఉన్నప్పటికీ సన్మార్గాన ప్రయాణిస్తాడా లేదా అనేదే పరీక్ష. ఒక వ్యక్తి తమ మనస్సును ప్రాపంచిక వ్యామోహాల లోపల విచ్చలవిడిగా వదిలిపెడతాడా, లేదా ఈ ప్రాపంచిక వ్యామోహాల ఖైదులో ఉన్నప్పటికీ వాటిని అదుపులో ఉంచుకుంటాడా అనేదే ఇక్కడ పరీక్ష. తద్వారా ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో సత్యసేవకుడై ఉంటూ నిజమైనటువంటి స్వామి అల్లాహ్ ఎవరైతే ఉన్నారో ఆయన నియమించినటువంటి హద్దులలో ఉంటాడా, ఆ హద్దులను దాటి వెళ్తాడా అనేదే పరీక్ష. మహాశివులారా, మాటల సారాంశం ఏంటంటే ధన వ్యామోహము, సంతాన వ్యామోహము అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఒక వ్యక్తిని దైవము, దైవ ప్రవక్త తెలియజేసినటువంటి హద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని దాటకుండా, ఆ పరిధిలో బయటకు పోకుండా, ఆ పరిధిల లోపలనే ఉండేటట్లు చేస్తే అతనికి వాటి వల్ల ప్రయోజనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఆ విధంగా కాకుండా హద్దులు మీరినప్పుడు అతనికి నష్టాలు ఉన్నాయి. మన పూర్తి జీవితము ఒక పరీక్ష లాంటిది. జీవితమే ఆ పరీక్షా సమయం. అందులో అతడు రకరకాల పరీక్షా పత్రాలను ఎంచుకొని, అంటే రకరకాల పరీక్షా పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం ఇస్తూ జీవితాన్ని గడుపుతాడు. మహాశయులారా, సూరా తౌబా అనే అధ్యాయంలో 36, 37 వాక్యాలలో ఏమని చెప్పబడిందంటే దానికి తెలుగు అర్థాన్వయము వాస్తవం ఏమిటంటే నెలల సంఖ్య అల్లాహ్ భూమి ఆకాశాలను సృష్టించిన నాటి నుంచి అల్లాహ్ గ్రంథంలో 12. వీటిలోని 4 నెలలు పవిత్రమైనవి. ఇదే సరి అయిన నియమం. అందువల్ల ఈ 4 నెలలలో మీ మీద మీరే అత్యాచారానికి పాల్పడకండి. అందరూ కలిసి బహుదైవారాధకులతో పోరాడండి. ఏ విధంగానైతే వారంతా కలిసి మీతో పోరాడినట్లు. ఇంకా బాగా తెలుసుకోండి, అల్లాహ్ ధర్మనిష్ట గల వారికి తోడుగానే ఉన్నాడు. నసి అన్నది తిరస్కారంలోనే మరింత తిరస్కార చేష్ట. దీని మూలంగా ఈ తిరస్కారుల్ని మార్గవిహీనతకు గురి చేయడం జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక నెలను హలాల్ చేసుకుంటారు, మరొక సంవత్సరం దాన్ని నిషిద్ధమైనదిగా పరిగణిస్తారు. ఈ విధంగా అల్లాహ్ నిషేధించిన నెలల సంఖ్యను పూర్తి చేయాలని
మరి అల్లాహ్ నిషేధించిన దాన్ని ధర్మసమ్మతము చేసుకోవాలని కోరుకుంటారు. వారి దుశ్చేష్టలు వారికి అలంకారప్రదమైనవిగా చేయబడ్డాయి. అల్లాహ్ సత్య తిరస్కారులకు మార్గనిర్దేశన చెయ్యడు. మహాశివులారా, ఇందులో ఏమని చెప్పబడుతుందంటే, అల్లాహ్ తాలా సెలవిస్తున్నటువంటి దానిలో భూమి ఆకాశాలను సృష్టించినప్పటి నుంచి అల్లాహ్ గ్రంథంలో నెలల సంఖ్య 12 నెలలే. అయితే అరబ్బులలో ఉన్నటువంటి ఒక మూఢ ఆచారం ఏమిటంటే, వారు ఒక్కొక్కసారి నెలల సంఖ్యను 13 లేదా 14గా చేసుకునేవారు. అదెట్లా అంటే, ఒకటి యుద్ధకాండ, వినాశక చర్యలు, హత్యా ప్రతీకారాలకు యుద్ధం కొరకు ఒక నిషిద్ధమైనటువంటి మాసాన్ని ధర్మసమ్మతం చేసుకునేవారు. అదేవిధంగా ధర్మసమ్మతమైనటువంటి దానిని నిషిద్ధంగా భావించేవారు. ఇంకా చాంద్రమాన సంవత్సరాన్ని సూర్యమాన సంవత్సరంతో సరిచేయడానికి చంద్రమానంలో కబీసా అనే ఒక నెలను పెంచేవారు. అంటే అర్థం ఏమిటంటే, ఉదాహరణకు నెలల సంఖ్య అయితే 12 ఉంది. మనము ఒక ఉదాహరణ ద్వారా దీనిని అర్థం చేసుకుందాం. ఉదాహరణకు హజ్ అనున్నది డిసెంబరు నెలలో వచ్చింది అని అనుకుందాం. అప్పుడు వారు ఏం చేసేవారంటే, అప్పుడు విపరీతమైనటువంటి చలి ఉంది కాబట్టి ఆ హజ్ను డిసెంబర్లో కాకుండా దాని తర్వాత నెలలో చేయాలి. అంటే ఇక్కడ ఒక మాసాన్ని తనంతట తామే పెంచేవారు. 1 మాసము లేదా 2 మాసాలు. ఆ విధంగా నెలల సంఖ్య 12 కాకుండా 13, 14గా పెంచేవారు. ఆ తర్వాత ఈ 13 లేదా 14 తర్వాత మళ్ళీ 1 నుంచి లెక్కించినట్లయితే ప్రతి నెల తన స్థానం నుంచి జరిగిపోయి ఏది పవిత్ర మాసమో, ఏది పవిత్రం కాని మాసమో, ఏది నిషిద్ధ మాసమో, ఏది నిషిద్ధం కాని మాసమో అర్థం కాకుండా పోయేది. ఒకవేళ యుద్ధము కానీ లేదా ఇంకేదైనా వినాశకరమైనటువంటి చర్య ఉన్నప్పుడు నెలల సంఖ్యను పెంచడం కానీ తగ్గించడం కానీ చేసేవారు. అయితే ఈ విధానాన్నే ఇక్కడ ఎత్తి చూపడము జరుగుతుంది. అయితే మహాశివులారా, అల్లాహ్ తాలా ఈ విధంగా చేయడాన్ని నిషేధించాడు. ఇంకా వారు చేసేటటువంటి పద్ధతుల లోపల ఇంకో పద్ధతి ఏంటంటే, కబీసా అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒకటి ప్రతి సంవత్సరము ఒకే ఋతువులో రావాలి అనేది వారి కోరిక. ఉదాహరణకు హజ్ మాసం ఏదైతే ఉందో, రంజాను మాసం ఏదైతే ఉందో, ఉదాహరణకు రంజాను మాసం ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరం లోపల ఆగస్టు లేదా సెప్టెంబర్లో రావాలని కోరుకోవడం. దాని వలన చల్లగా ఉండవచ్చు అనేది వారి ఉద్దేశం. దీనివల్ల నెలను పెంచడము లేదా తగ్గించడము తప్ప మరో గత్యంతరం ఉండదు. ఎందుకంటే సూర్యమానం ప్రకారము 365 లేదా 66 రోజులైనట్లయితే
చాంద్రమానం ప్రకారము సంవత్సరానికి 354 లేదా 55 రోజులు అవుతాయి. ఆ విధంగా ప్రతి సంవత్సరము 9 లేదా 10 రోజులు ఏవైతే ఉన్నాయో వీటిని లెక్కించడం వల్ల ఏదైనా ఒక పండగ, అది రంజాను కావచ్చు, హజ్ మాసం కావచ్చు, సంవత్సరంలో ఉండేటువంటి ప్రతి నెలలో ప్రతి ఋతువులో ఒక్కొక్కసారి శీతాకాలంలో, ఒక్కొక్కసారి ఎండాకాలంలో, ఒక్కొక్కసారి వర్షాకాలంలో వస్తుంది. కానీ అరబ్బులు చేసేటటువంటి ఒక దురాచారం ఏముండిందంటే ఈ రంజాను లేదా హజ్ ఇలాంటివి ప్రతి సంవత్సరము ఒకే సీజన్లో ఉండాలి అనే ఉద్దేశంతో వారు నెలల సంఖ్యను తగ్గించడము కానీ పెంచడం కానీ చేసేవారు. అల్లాహ్ తాలా ఇక్కడ ఈ చర్యను తెలియజేస్తూ వీటిని అధర్మమైన పద్ధతిగా తెలియజేశాడు. ఇంకా అల్లాహ్ ఏమంటున్నాడంటే, అల్లాహ్ ఈ విధంగా అల్లాహ్ ధర్మనిష్ఠత గల వారికి తోడుగా ఉంటాడు అని. ఇంకా ఏమంటున్నాడంటే, ఈ దుశ్చేష్టలు వారికి అలంకారప్రదమైనవిగా చేయబడ్డాయి. సంతోషిస్తారు, అలంకారంగా అనిపిస్తుంది. కానీ ఈ విధంగా చేసేవారిని అల్లాహ్ ఏమంటున్నాడంటే సత్య తిరస్కారులు, కుఫ్ర్. ఇలాంటి సత్య తిరస్కారులకు అల్లాహ్ మార్గనిర్దేశన చెయ్యడు అని చెప్పడం జరుగుతుంది. మహాశైలారా, అల్లాహ్ సెలవిస్తున్నటువంటి దానికి భావం ఏంటంటే నెలల సంఖ్య 12, వాటిని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయరాదు. ఏవైతే పవిత్ర మాసాలో వాటిని పవిత్ర మాసాలుగానే ఉంచాలి. మనకు అనుకూలంగా నెలల సంఖ్యను పెంచే తగ్గించే ప్రయత్నం చేయరాదు. ఏదైతే చాంద్రమానం ఉందో, చాంద్రమాన క్యాలెండర్ ఏదైతే ఉందో దానిని పాటించాలి. దీని వలన ప్రజలకు, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రజలకు ఇవి కొందరికి తన జీవిత కాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సీజన్లో వస్తూ ఉంటాయి. అయితే ఈ విధంగా అరబ్బులు చేయడం వల్ల నిజమైనటువంటి హజ్ నెలలో కాకుండా హజ్ వేరే నెలలో చేసేవారు. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి హజ్ ఏదైతే ఉందో అప్పుడు అది మళ్ళీ తిరుగుతూ ఒక తన యొక్క సరి అయినటువంటి స్థానానికి వచ్చి ఉండింది. అప్పుడు ఆ తర్వాత నుండి ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి తన యొక్క సరి అయిన స్థానంలో ఉన్నాయి. మహాశివులారా, ఆ తర్వాత సూరే తౌబాలో అల్లాహ్ తాలా ఏమని సెలవిస్తున్నాడంటే 58 నుండి 60 వాక్యాలలో తెలుగు అర్థాన్వయము. ప్రవక్త, వీరిలో కొందరు సదకాత్ పంపిణీ విషయంలో నీ వైఖరిని ఆక్షేపిస్తున్నారు. వారికి ఈ ధనంలో నుంచి కొంత ఇచ్చివేస్తే సంతోషిస్తారు, లేకపోతే రుసరుసలాడుతారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చిన దాని మీదనే వారు సంతుష్టులై ఉంటే ఎంత బాగుండేది. అల్లాహ్ మా కొరకు చాలు, ఆయన తన అనుగ్రహంతో మాకు ఇంకా ఎంతో ప్రసాదిస్తాడు. ఆయన సందేశహరుడు కూడా మాపై కృప చూపుతాడు. మేము అల్లాహ్ వైపునే దృష్టి నిలుపుకున్నాము అని పలికి ఉన్నా ఎంతో బాగుండేది. వాస్తవంగా ఈ సదకాత్ నిధులైతే నిరుపేదలు,
నిరాధారుల కొరకు, దాన్ని వసూళ్లకు నియుక్తులైన కార్యకర్తల కొరకు, హృదయాకర్షణ అవసరమైన వారి కొరకు, ఇంకా మెడల విడుదలకు, రుణగ్రస్తుల సహాయానికి, దైవ మార్గంలోనూ బాటసారుల ఆదరణకు ప్రత్యేకించబడినవి. ఇది అల్లాహ్ నియమించిన విద్యుక్త ధర్మం. అల్లాహ్ అంతా తెలిసినవాడు, ఎంతో వివేచన గలవాడు. మహాశైలారా, ఇందులో చెప్పబడుతున్నటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క సదకాత్ పంపిణీలో అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. జకాత్ అనేది ఏదైతే ఉందో ఇది వ్యవసాయిక ఉత్పాదన నుండి, మనం దాన్ని ఉష్రు అనే పేరుతో పిలుస్తాం, పశు సంపద నుండి, వ్యాపార సరుకుల నుండి, ఖనిజ సంపద నుండి, వెండి బంగారు నిధుల నుండి కొంత శాతం, అంటే ఆ శాతాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. వెండి బంగారము సంపద అయినట్లయితే 5%, ఉష్రు లోపల 10%, పశువుల లోపల ఒక్కొక్క పశువును బట్టి 40లో 1, ఆ విధంగా దాని లెక్కలు ఉన్నాయి. ఇక్కడ చెప్పవచ్చే అంశం ఏంటంటే, జకాత్ ఏదైతే ఉందో దీనిని దేశం నలుమూలల నుండి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో దేశం నలుమూలల నుండి జకాత్ ఉసూలు చేసి ఆ ప్రోగైనటువంటి ధనరాశి ఏదైతే ఉండిందో అది ఆయన చేతి మీదుగా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతి మీదుగా అంతా ఖర్చయిపోయేది. అరేబియాలో మునుపెన్నడూ ఇలా ఒకే వ్యక్తి దగ్గర ప్రోగవడం, అతని చేతి మీదుగానే పంపిణీ జరగడం ఎవరూ చూడలేరు. ఈ ధనం చూసి ప్రపంచ ప్రియులైనటువంటి వారు, ద్వంద్వ స్వభావులైనటువంటి వారు, వీరి నోట నీరూరేది. వారు నిండా పారే ఈ ఏటి నుండి గొంతుక దాగా నీరు త్రాగాలని కోరుకునేవారు. అంటే ఆ ధనము ఏదైతే ఉందో అంతా తామే జురుకోవాలని, ఒక దగ్గరలో తమ దగ్గరనే ఉండాలి అని, దానికి వారు అధిపతులైపోవాలని, ఇతరులకు చెల్లించకుండా ఉండాలని, ధనం గలవారు మరింతంగా పెరగాలని, సంపద వారి ఆధీనంలోనే ఉండాలని రకరకాలుగా కోరుకునేవారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, దేశం నలుమూలల నుండి ధనాన్ని పోగు చేయడము, మళ్ళీ ఖర్చు చేయడము. ఇందులో గమనించవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడేమో నీరు త్రాగించే వ్యక్తి స్వయంగా తనకు, తన ఇంటి వారికి ఈ ఏటి నీటి చుక్కను సైతం నిషేధించుకున్నాడు. మిగతా వారు ఏం చేసేవారంటే, తమ దగ్గర ఉన్నటువంటి సంపదను వారు అధర్మ పద్ధతుల లోపల ఇష్టం వచ్చినట్టుగా గడించి మిగతా వారికి అందులో నుంచి చిల్లిగవ్వ కూడా ఇచ్చేవారు కాదు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం హయాంలో దేశం నలుమూలల నుండి జకాత్ రూపం లోపల ధనము ప్రోగు కావడము, మళ్ళీ ఇతరులకు పంచిపెట్టడం. సంపద ఒక దగ్గరలో ఉండాలి అని కాదు, అది పరిభ్రమిస్తూ ఉండాలి. ధనం అనేది ఒక ప్రదేశంలో ప్రోగై ఉండరాదు ఇస్లాం ధర్మం ప్రకారంగా. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
తన పైన తన ఇంటి వారిపైన జకాత్ అనేది నిషేధం. అందులో నుంచి ఒక చిల్లి గవ్వ కూడా మహాప్రవక్త తీసుకోవడం కానీ వారి కుటుంబం వారు తీసుకోవడం కానీ జరిగేది కాదు, వారిపైన నిషిద్ధం. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, ఇంతకుముందు జరిగేదేంది, ఒక వ్యక్తి తాను ఇష్టం వచ్చినట్టుగా ధనాన్ని ప్రోగు చేసుకునేవాడు, ఇతరులకు ఇచ్చేవాడు కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంది, దేశం నలుమూలల నుండి ధనము అనేది ప్రోగు చేయబడుతుంది మరియు పంచబడుతుంది. ఎవరైతే పంచుతున్నారో ఆయన కానీ ఆయన ఇంటివారు కానీ అందులో నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకోవడం లేదు. ఆయన చేతి మీదుగా అర్హులైన వారికి పంచడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఆ ద్వంద్వ నీతి పరులు ఈ పంపిణీ సమయంలో లోపల బాగా కుమిలిపోయేవారు. ఇక ఆ పంపిణీ సమయంలో ఎటూ పాలుపోక ఆయన మీద రకరకాల నిందలు మోపేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పైన రకరకాల నిందలు మోపేవారు. వారికి ఉన్నటువంటి అసలు ఫిర్యాదు ఏమిటంటే, ధనంలో చెయ్యి వేసేటటువంటి అవకాశం తమకు దక్కడం లేదే అనేదే అసలు ఫిర్యాదు. ఆ నిజమైన ఫిర్యాదును దాచిపెట్టి ఈ ధనం న్యాయవంతంగా పంపిణీ జరగడం లేదని, ఇందులో పక్షపాతం చూపెడుతున్నారు అని నిందలు మోపేవారు. మహాశివులారా, ఈ యొక్క జకాత్ అనేది ఏదైతే ఉందో ఇది ఎవరెవరికి పంచాలి అనే విషయానికి సంబంధించి అల్లాహ్ నియమించినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చెప్పబడ్డాయి. వాటి లోపల ఒకటి నిరుపేదలు. ఇక్కడ ఫకీర్ అనేటటువంటి పదము వాడబడింది. ఫకీర్ అంటే అర్థం ఏమిటంటే, తన ఆర్థిక అవసరాల కొరకు ఇతరుల సహాయం మీద ఆధారపడేవాడు అని అర్థం. ఫకీర్ అనే దానికి అర్థం ఏంటంటే, తన ఆర్థిక సహాయాల కొరకు ఇతరుల మీద ఆధారపడి ఇతరుల సహాయం మీద ఆధారపడేవాడు అని అర్థం. వారికి ఇవ్వాలి. ఒకవేళ ఒక వ్యక్తి సకల ఆగత్యపరుడైన శారీరక అంగవైకల్యం కలిగి ఉన్నా లేదా వృద్ధాప్యం వల్ల కానీ ఇంకా ఏదైనా కారణం వల్ల కానీ ఇతరుల సహాయానికి పాత్రులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఫకీర్ అనేటటువంటి పద్ధతిలోకి వస్తారు. ఇందులో అనాథ బాలలు, వితంతువులు, నిరుద్యోగులు, తాత్కాలిక విపత్తుకు గురైన వారందరూ వస్తారు అని పండితులు తెలియజేశారు. అయితే ఈ జకాత్ ధనాన్ని ఎవరెవరి మధ్య పంచాలి అనడంలో ఒకటి నిరుపేదలు అంటే ఫకీర్, రెండు నిరాధారులు. దీని కొరకు దివ్య గ్రంథంలో అల్లాహ్ వాడిన పదం ఏంటంటే మసాకీన్. ఈ మసాకీన్ అంటే ఇది బహువచనము, మిస్కీన్ అనే దానికి బహువచనం ఇది. మిస్కీన్ అంటే అర్థం ఏంటంటే అశక్తత, నిస్సహాయత, హీనస్థితి అనేటటువంటి భావాలు ఇందులోపల ఉంటాయి. అంటే సాధారణ ఆగత్యపరుని కన్నా కూడా అధికంగా బీదవారు అని అర్థం. ఒకవేళ మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పదాన్ని విపులీకరిస్తూ విశదీకరిస్తూ దీనిని అర్థం చేయిస్తూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, తమ అవసరాలకు అనుగుణంగా సాధనాలు సమకూర్చుకోలేని లేమికి గురైన వారు అని, వీరు సహాయానికి అర్హులు అని తెలిపారు. ఇలాంటి వారి ఆత్మాభిమానం ఇతరుల సమక్షంలో చెయ్యి చాపనివ్వదు, చెయ్యి చాచి అడగరు.
వారి బాహ్య రూపం కూడా ఆగత్యపరులుగా అనిపించదు. నిజమైనటువంటి మసాకీన్ ఎవరంటే వీరికి చాలా అవసరాలు ఉంటాయి, నిస్సహాయ స్థితిలో ఉంటారు, ఆగత్యపరుల కన్నా అధికంగా బీదవారు ఉంటారు. కానీ తన ఆ అసహాయ స్థితిని బయటికి వ్యక్తపరచరు, చెయ్యి చాచి అడగరు. అలాంటి వారిని వెతికి ఇవ్వవలసిందిగా చెప్పడం జరిగింది. అయితే అంటే ఇక్కడ అతడు బిదవాడైనప్పటికీ సౌజన్యశీలుడు అన్నమాట. జకాత్ ఎవరెవరికి పంచాలి అనడంలో 1 ఫకీర్, 2 మసాకీన్, ఆ తర్వాత ప్రభుత్వం తరపున జకాత్ వసూలు చేయడానికి వసూలు చేసిన సంపత్తిని పరిరక్షించడానికి, దాని లెక్కలు వ్రాసి పెట్టడానికి, జకాత్ పంపిణీ నిర్వహించడానికి నియుక్తులైనటువంటి సిబ్బందిలో కూడా దీనిని పంచవచ్చు. అంటే వారికి కూడా ఈ సొమ్ములో నుంచి ఇవ్వవచ్చు. ఇంకా ముఅల్లఫతుల్ ఖులూబ్ అంటే హృదయాకర్షణ, అంటే హృదయాలను ఆకట్టుకోవడానికి కూడా, తాలీఫుల్ కల్బ్ హృదయాలను ఆకట్టుకోవడానికి కూడా జకాత్ సొమ్ములో నుంచి ఇవ్వవచ్చు. మహాశయులారా, ఆ తర్వాత మెడల విడుదల కొరకు, అంటే బానిసల విముక్తి కొరకు జకాత్ ధనాన్ని వెచ్చించవచ్చు. అంటే ఆ కాలం లోపల బానిసలు ఉండేవారు. ఆ బానిసలను స్వేచ్ఛగా చేయడానికి, ఆ బానిసలను విడుదల చేయడానికి జకాత్ సొమ్మును చెల్లించవచ్చు అని చెప్పబడింది. ఇంకా ఒకవేళ ఒక రుణగ్రస్తుడు తన మొత్తం ఆస్తి ద్వారా తన మొత్తం అప్పును తీర్చివేసినా ఇంకా అతడు రుణగ్రస్తుడుగా ఉండినట్లయితే అలాంటి వారికి కూడా జకాత్ ఇవ్వవచ్చు. ఇంకా దైవ మార్గం లోపల ఈ యొక్క జకాత్ ధనాన్ని వినియోగించవచ్చు. మహాశివులారా, ప్రయాణికులకు కూడా ఈ జకాత్ సొమ్మును ఇవ్వవచ్చు. ఒక వ్యక్తి తన ఇంటి వద్ద ఎంత ఉన్నతుడైనప్పటికీ ఒక్కొక్కసారి ప్రయాణం లోపల అతనికి అనుకోని పరిస్థితులు ఎదురు కావచ్చు. కావున ప్రయాణికునికి కూడా ఈ యొక్క జకాత్ సొమ్మును ఇవ్వవచ్చు అని చెప్పబడింది. మహాశివులారా, అల్లాహ్ తాలా ఈ సూరే తౌబాలో 111, 112 వాక్యాలలో ఏమంటున్నాడంటే దాని తెలుగు అర్థాన్వయము. వాస్తవానికి అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను, వారి ధన సంపత్తిని స్వర్గం ప్రతిమూల్యంగా కొనుక్కున్నాడు. వారు దైవ మార్గంలో పోరాడతారు, చంపుతారు, చంపబడతారు. వారికి స్వర్గ వాగ్దానం, అల్లాహ్ పూచి ఉన్న గట్టి వాగ్దానం తౌరాత్లోనూ, ఇంజీల్లోనూ, ఖురాన్లోనూ చేయడం జరిగింది. తన ప్రమాణాన్ని నెరవేర్చడంలో అల్లాహ్ను మించిన వాడెవడు? ఇక సంతోషించండి, దైవంతో మీరు కుదుర్చుకున్న మీ ఈ బేరం విషయంలో సంబరాలు జరుపుకోండి.
ఇదే అత్యంత ఘనమైన సాఫల్యం. అల్లాహ్ వైపుకు మాటిమాటికి మరలేవారు, ఆయనకు సేవాదాస్యం అర్పించుకునేవారు, ఆయన స్తోత్రం కీర్తించేవారు, ఆయన కొరకు భువిలో భ్రమించేవారు, ఆయన సమక్షంలో రుకు సజ్దాలను చేసేవారు, మంచిని ఆదేశించేవారు, చెడును వారించేవారు, అల్లాహ్ నియమించిన పరిధుల్ని కాపాడేవారు, ఈ విధమైన ఉత్తములు విశ్వాసులు. అల్లాహతో క్రయ విక్రయాల ఈ వ్యవహారం నెరిపేవారు. ప్రవక్త, ఈ విశ్వాసులకు శుభవార్తను అందజేయి. మహాశివులారా, ఇందులో ఏం చెప్పబడుతుందంటే, అల్లాహ్ వాస్తవానికి విశ్వాసుల నుండి వారి ప్రాణాలను, వారి ధన సంపత్తిని స్వర్గం ప్రతిమూల్యంగా కొనుక్కున్నాడు. అంటే విశ్వాసులు తమ ప్రాణాన్ని, తన ధనాన్ని అల్లాహకు అమ్మివేశారు. ప్రతిమూల్యం స్వర్గం. మహాశివులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. వాస్తవానికి ప్రపంచంలో ఉన్నటువంటి అణువు మొదలుకొని మహాపాలపుంత వరకు ప్రతీది అల్లాహదే. నిజమైనటువంటి స్వామి ఆయనే ప్రతిదానికి. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ధనము కానీ, స్వయాన తన ప్రాణము కానీ తనది కాదు, ధనానికి అతడు యజమాని కాదు. అలాంటప్పుడు మరి ఈ ధనాన్ని అతడు అల్లాహకు ఎలా అమ్మినట్టు అని ఒక ప్రశ్న ఉదయించవచ్చు. కానీ వాస్తవానికి పండితులు దీని యొక్క వ్యాఖ్యానంలో చెప్పబడిన అంశం ఏంటంటే, మనిషి నిజానికి దేనికి యజమాని కాదు, చివరికి తన ప్రాణానికైనా అతడు యజమాని కాదు. కానీ అల్లాహ్ తఆలా అతడు ఒక్క విషయంలో, అంటే మనిషి ఒక్క విషయంలో స్వతంత్రుడు. అతడు తన ఇష్టం వచ్చినట్టు నడుచుకోవచ్చు. అది ఏంటంటే, ఒకవేళ అల్లాహ్ నియమించినటువంటి హద్దులు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి తన జీవితాన్ని కొనసాగించవచ్చు. అతనికి స్వేచ్ఛనివ్వడం జరిగింది. కాదంటే అల్లాహ్ పరిధుల్ని దాటి తిరస్కరిస్తూ, నిరాకరిస్తూ కూడా అతడు జీవితం గడపవచ్చు. అతనికి స్వేచ్ఛనివ్వబడింది. ఇక్కడ ధనం, ప్రాణాలు స్వర్గం ప్రతిమూల్యంగా అమ్మబడడం అంటే అతడు తన యొక్క ఈ స్వతంత్రత, అంటే తన ఇష్టం వచ్చినట్టుగా కాకుండా అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఏ హద్దులైతే నియమించాడో దానికి అనుగుణంగా గనుక తనకున్నటువంటి పూర్తి స్వేచ్ఛ ఏదైతే ఉందో, ఆ స్వేచ్ఛ ఏదైతే ఉందో దానిని అతడు స్వతంత్రంగా ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఏవైతే హద్దులు నియమింపబడ్డాయో ఆ హద్దులకు అనుకూలంగా అతడు జీవితాన్ని గడపడము అల్లాహకు అమ్మడము అనే దానికి అర్థభావము. అందులో ఈ భావం ఇమిడి ఉంది. అంటే అతడు స్వేచ్ఛగా ఉండవచ్చు, లేదా అల్లాహ్ నియమించిన హద్దులకు కట్టుబడి ఉండవచ్చు. అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎవరైతే అల్లాహ్ నియమించినటువంటి హద్దులకు కట్టుబడి ఉంటాడో అతనికి ప్రతిమూల్యం స్వర్గం. అయితే ఆ స్వర్గవాసుల యొక్క కొన్ని గుణాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఇది దివ్య పురాణ గ్రంథంలోనే చెప్పబడడం లేదు. ఇంతకు ముందు వచ్చినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో ఈ విషయం చెప్పబడింది. ఇక్కడ అల్లాహ్ తాలా
అల్లాహ పూచి ఉన్న గట్టి వాగ్దానం అని చెప్తూ తౌరాత్లోను, ఇంజీల్లోను, ఖురాన్లోను ఈ ప్రమాణాన్ని నెరవేర్చడంలో ఖురాన్లోను చెప్పడం జరిగింది అని అల్లాహ్ అంటున్నాడు. ఇంకా ఈ ప్రమాణాన్ని నెరవేర్చడం లోపల అల్లాహ్ను మించినటువంటి వారు ఇంకెవరు ఉంటారు? అవకాశమే లేదు. అయితే ఈ అల్లాహ్ దాసులు ఎలా ఉంటారు అంటే ఆ దాసుల యొక్క గుణగణాలను తెలియజేస్తూ అల్లాహ్ వైపుకు మాటి మాటికి మరలేవారు, ఆయనకు సేవాదాస్యం అర్పించుకునేవారు, ఆయన స్తోత్రం కీర్తించేవారు, ఆయన కొరకు భువిలో భ్రమించేవారు, ఆయన సమక్షంలో రుకు సజ్దాలను చేసేవారు, మంచిని ఆదేశించేవారు, చెడును వారించేవారు, అల్లాహ్ నియమించిన పరిధుల్ని కాపాడేవారు. ఈ విధంగా ఉంటారు అల్లాహ్ దాసులు. వీరు ఉత్తమమైనటువంటి విశ్వాసులు. అల్లాహతో క్రయ విక్రయాల వ్యవహారం చేసేవారు ఇలాంటి వారు. ఇలాంటి విశ్వాసులకు శుభవార్తను అందజేయి అని అల్లాహ్ సెలవిస్తున్నాడు. మహాశివులారా, అల్లాహ్ మనకిచ్చినటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో దానిని ఆయన పరిధులకు లోబడి కనుక వినియోగించినట్లయితే మనకు భూలోక జీవితము, పరలోక జీవితం రెండూ కూడా సుఖవంతమవుతాయి. అలా చేసేటటువంటి సద్బుద్ధిని మన అందరికీ అల్లాహ్ కల్పించాలని నేను ఆయనను పొగుడుతూ, కీర్తిస్తూ, స్తుతిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.